హైదరాబాద్ లో ఐపీఎల్ ఆటలు అవుతున్నాయని మా కిట్టుగాడు వారంకెంచే నేను పోతా అనుకుంటా ఊగులాటంతోనే ఉండే. టికెట్ల కొరకు మా ఓడు పడే బాధ అంతా ఇంత కాదు. ఆన్లైన్ లో ఇంకా గంటకు పెడతారన్న కాడ నుంచే నెట్ సెంటర్ కు పోయి కంప్యూటర్ల ముంగట కూర్చుండు. కానీ ఆశపడ్డో నోట్ల పాస్ పడ్డది అన్నట్టు మా ఓనికి టికెట్ దొరకలేదు. ఇంకేముంది, బుంగమూతి పెట్టుకుని ఇంటికి వచ్చిండు. ఐపీఎల్ టికెట్లు అంటే యాదకొచ్చింది సామాన్యులకే కాదు ఎమ్మెల్యేలకు కూడా దొరుకుతలేవట. చూడుర్రి, నాకు దొరుకుతలేవు, నాకంటే నాకు దొరుకుతలేవు, అస్సలే టికెట్లు దొరుకుతలేవు. నడిమిట్లనే అమ్ముకున్నారు. ఆన్లైన్ లో పెట్టిన టికెట్లు అర్ధ గంటకే అమ్ముడు పోయినాయి అనుకుంటా. హైదరాబాద్ లో అయ్యేటి ఐపీఎల్ ఆటకు టికెట్లు దొరకక రంది పెట్టుకుంటున్నారు చాలా మంది దానిక. గాని గా ఐపీఎల్ టికెట్లు మామూలు వాళ్ళకే కాదు ఎమ్మెల్యేలకు పెద్ద పెద్ద లీడర్లకు కూడా దొరుకుతలేవు ఆట. అవు తెలంగాణలో షేయి పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నకు ఆట కూడా బుద్ధి అయిపోతే టికెట్ దొరకలేదట. ఇది నేనంటున్న మాట కాదు, అన్నే అంటున్నాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 42 నుంచి 45 వేల మంది పట్టేటువంటి ఆ స్టేడియం ఒక వితిన్ 1 అవర్ లోపల మొత్తం సోల్డ్ అవుట్ అని పెట్టారు బోర్డు. అంటే 45,000 టికెట్లు 1 అవర్లో అమ్మగలుగుతామా? టికెట్లు అమ్ముడు పోయిన తర్వాత వీధుల మీద ప్రతి కార్నర్లో ఎట్లా అమ్ముతున్నారు, చెన్నై వీధుల మీద ఎట్లా అమ్ముతున్నారు, కాంప్లిమెంటరీ పాసులు ఎలా అమ్ముతున్నారు వీధుల మీద. 1,000 రూపాయల టికెట్ ని 10,000కి అమ్ముతున్నారు, 6,000 టికెట్ ని 30,000కి అమ్ముతున్నారు, కాంప్లిమెంటరీ టికెట్ ని ఇక ఇష్టం వచ్చినట్టు రేటుకి అమ్ముతున్నారు. అంతేకాదు, వచ్చే ఏడు ఎస్ఆర్హెచ్ టీంలో మన హైదరాబాద్ ఆటగాళ్లను ఆడనిస్తేనే పట్నంలో ఉన్న ఉప్పల్ స్టేడియంలో ఆటలు పెట్టాలన్నట. లేకుంటే పెట్టొద్దు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు ఎమ్మెల్యే సారు. అంతేకాదు, కాదు కూడదని ఎవరన్నా ఆటలు పెడతామంటే నడిమిట్లనే వచ్చి స్టేడియం ముంగట టెంట్ వేసుకొని కూర్చుంటా, ఆటలు కాకుండా ధర్నా చేస్తా అన్నట్టే మాస్తుగారానికి వచ్చిండు. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ ఒకటి క్రికెట్ లో అన్ని టికెట్స్ మరి బ్లాక్ లో అమ్ముతున్నారు, వాళ్ళని చర్య తీసుకోవాలి. ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ లో రేపటి నుంచి ఆడబోయేటువంటి మ్యాచ్లు అన్ని మ్యాచ్లలో కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి కనీసం ఎక్స్ట్రా ప్లేయర్స్ అని ఉండాలి కదా. హైదరాబాద్ కు సంబంధించిన ప్లేయర్స్ లేకపోతే మాత్రం నెక్స్ట్ మ్యాచెస్ లో మాత్రం మేము దాని మీద స్టేడియం కార్డుని ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్టా ఎమ్మెల్యే సార్ ఒక్కడే కాదు, పట్నంలో అయ్యేటి ఐపీఎల్ ఆట టికెట్ల ముచ్చట్ల ఇటు హెచ్సీఏ మాజీ పెబ్బ మహమ్మద్ అజారుద్దీన్ సార్ కూడా గట్టిగానే ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు. టికెట్లే కాదు ఇంకా శానా తిప్పలున్నాయి స్టేడియంలా అన్నట్టే రాసిండు. ఇగో ఇట్టా ఐపీఎల్ టికెట్ల మీద పెద్ద లొల్లే అవుతుంది. మరి చూడాలే అన్నట్టే దానం నాగేందర్ అన్న వచ్చే ఏడు ఆటకు అడ్డం పడతాడా? ఈ మాటలన్నీ ఇప్పటి వరకే నా నెడిదిగా.